కొబ్బరిని పండించే రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, కర్ణాటక తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అయితే ఉత్పాదకతలో మాత్రం ఏపీనే ముందుంది. ఇటీవలి కాలంలో సాగులో సాంకేతికత అభివృద్ధి చెందటం, అంతర పంటల సాగు ద్వారా ఆదాయం ఆశాజనకంగా ఉండటంతో కొబ్బరి విస్తీర్ణం పెరుగుతోంది. గతంలో ఉన్న కొబ్బరి రకాలతో పాటు మన ప్రాంతానికి అనువైన నూతన రకాలను అభివృద్ధి చేయటంలో తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలోని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. మరి అధిక దిగుబడినిచ్చే రకాలు, వాటి గుణగణాలు ఇప్పుడు చూద్దాం. కొబ్బరి తోటలను ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, చిత్తూరు జిల్లాల్లో అధికంగా సాగు చేస్తున్నారు రైతులు. కొబ్బరే కాక అంతర పంటలతో అదనపు ఆదాయం ఆర్జిస్తూ ఉంటారు. మంచి రకాలు, మేలైన యాజమాన్యంతో ఏడాదికి ఒక్కో చెట్టు నుండి 150 నుండి 200 కాయల దిగుబడిని తీసుకోవచ్చు. అయితే కొబ్బరిని నాటుకునే రైతులు ఇటీవల పొట్టి రకాల వైపు ఆసక్తి చూపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా స్థానం కొబ్బరి పంటపై అనేక పరిశోధనలు చేస్తోంది. 65 ఏళ్లు దాటిన ఈ పరిశోధనా స్థానంలో అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులో ఉన్నాయి. కొబ్బరిలో మేలైన పొడవు, పొట్టి రకాలు, వాటి దిగుబడి వివరాలు రైతులకు తెలియచేస్తున్నారు అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త అశోక్. అంబాజీపేటన పరిశోధనా స్థానంలో కొబ్బరి మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ చాలా సంవత్సరాల నుంచి 1951లోనే అది ఎస్టాబ్లిష్ అయింది. అక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొబ్బరి మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. బదనికలు కానీ, పారాసైట్స్ కానీ, బయోకంట్రోల్ ఆస్పెక్ట్స్ లో కూడా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి రిలీజ్ చేసిన కొన్ని వెరైటీస్ గురించి ఇప్పుడు మనం చూస్తే, మన దేశవాళీ రకమైన ఈస్ట్ కోస్టల్ అక్కడి నుంచి బాగా ప్రాచుర్యం పొందింది. ఇదే కాదు, మన కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా ఈస్ట్ కోస్టల్ అనే రకం బాగా ప్రాచుర్యం పొందింది. సంవత్సరానికి దాదాపు 80 నుంచి 100 కాయలు వచ్చే ఆ కెపాసిటీ కలిగి ఉంది. అంతేకాకుండా మన దగ్గర గంగా బొండం, ఇందులోంచి కొత్తగా సెలెక్ట్ చేసిన రకం గౌతమి గంగ, ఈ రకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని మనం ఒక మంచి పోలెన్ పేరెంట్ గా కూడా ఈ రోజు వాడటం జరుగుతుంది. ఈస్ట్ కోస్టాల్ని, ఈ గంగా బొండాన్ని సంకరం చేసిన వచ్చిన కొత్త రకం ఇది గోదావరి గంగ. ఇది రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. 1991లో ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఈ గోదావరి గంగ అనే రకం దాదాపు మనకి సంవత్సరానికి 130 కాయలు వచ్చే అవకాశం ఉంది. అంతేవిధంగా ఆయిల్ కంటెంట్ చూస్తే 68% ఉంటుంది. కొబ్బరి శాతం కూడా దాదాపు 153 గ్రాములు ఎండు కొబ్బరి మనకి ఇందులోంచి వచ్చే అవకాశం ఉంది. దీన్ని కూడా మనం పాపులర్ చేస్తూ ఉన్నాము. మలయన్ డెల్లే డ్వార్ఫ్ అనే పొట్టు రకం, దీన్ని కూడా ఎక్కువగా ప్రాచుర్యంలో పొందింది. ఎక్కువగా ఇంట్లో ఆర్నమెంటల్ గా వేసుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అందులో కూడా వాటర్ కంటెంట్ చాలా తీయగా ఉంటుంది కాబట్టి తక్కువ మొత్తంలో వేసుకునే రైతులకైతే డ్వార్ఫ్ వెరైటీలు మంచి, కానీ చీడపీడల్ని అంతగా తట్టుకోలేవు. ఎక్కువగా పొడుగు రకాలే చీడపీడలు తట్టుకుంటాయి కాబట్టి మలయన్ ఎల్లో డ్వార్ఫ్ తక్కువ మొత్తంలో వేసుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకుంటే కానీ దాన్ని పండించలేము. ఇక డబుల్ సెంచరీ అనే రకంకి వస్తే అందులో వాటర్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు 300 నుంచి 400 ml ఒక కొబ్బరి నీళ్ళు ఉంటాయి కాబట్టి అది నెంబర్ ఆఫ్ నట్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే కాయ పెద్దగా ఉంటుంది కాబట్టి దాదాపు 50 నుంచి 60 కాయలు, 60 నుంచి 70 కాయలు మాత్రమే ఉంటాయి కాబట్టి సో డబుల్ సెంచరీ అనే రకం ముఖ్యంగా నీళ్ళ కోసం ఎక్కువగా వాడుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని టాల్ ఇంటూ డ్వార్ఫ్ వెరైటీలు, డ్వార్ఫ్ ఇంటూ టాల్ వెరైటీలు కొన్ని అభివృద్ధి చేయడం జరిగింది. టీ ఇంటూ డి అంటే మన ఈస్ట్ కోస్టాలు గంగా బొండం అనే రకం సంకరం చేయటం, అలాగే విధంగా గంగా బొండాన్ని ఫిలిపీన్స్ ఆర్డినరీ కూడా సంకరం చేయడం ద్వారా, గంగా బొండాన్ని లక్కదీవ్ ఆర్డినరీ ద్వారా సంకరం చేయడం ద్వారా ఈ రకమైన కొత్త వంగడాలను డెవలప్ చేయడం జరిగింది. వాటికి అభయ గంగ, వశిష్ఠ గంగ, వనితయ గంగ నామకరణం చేయడం జరిగింది. రైతు సోదరులు ఉద్యాన పరిశోధన స్థానం అంబాజీపేటను సంప్రదించినట్టయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీకాకుళం, మన విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అయితే దాదాపు ఈస్ట్ కోస్టల్ దేశవాళీ రకాలు చాలా ప్రాముఖ్యంగా అక్కడే వాడాలి. అక్కడ సంకర రకాలు అంతగా మంచివి కాదు, ఎందుకంటే సైక్లోన్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి. పొడుగు రకాలైనటువంటి ఈస్ట్ కోస్టాలు దాదాపు అక్కడ 150 నుంచి 200 కాయలు వచ్చే ఉన్నాయి కాబట్టి అక్కడ ఈస్ట్ కోస్టాలు ఎక్కువగా వాడుకుంటే మంచిది. ఇక మిగిలిన బ్లాక్ కాటన్ సాల్స్ కొన్ని ప్రాంతాలకు, ఏలూరు అటువంటి ప్రాంతాలు అయితే గోదావరి గంగ అనే రకం ఆల్రెడీ ప్రాచుర్యం పొందింది. అది మంచిగా వస్తుందని చెప్తా ఉన్నారు. ఏదైనా సరే మన కోస్తా జిల్లాలు అన్నిటికీ మొట్టమొదటిగా ఈస్ట్ కోస్టల్ అనే రకమే ఎక్కువగా వాడుకుంటే అది చీడపీడలు తట్టుకుంటుంది. మనకి నికరంగా ప్రతి సంవత్సరం 80 నుంచి 100 కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 60 సంవత్సరాల వరకు అది ఉంటుంది. హైబ్రిడ్ రకాలు అంత లైఫ్ ఉండకపోవచ్చు.
కానీ ఇమీడియట్ గా రిటర్న్స్ కావాలంటే హైబ్రిడ్ రకాలను కూడా కొంత మొత్తంలో వేసుకొని ఎక్కువ శాతం ఈస్ట్ కోస్తాలు ఉంచుకుంటే మనం అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఇంతకు ముందు అయితే కొబ్బరికి వరుసకి మధ్య దాదాపు 10 మీటర్లు పెట్టేవాళ్ళండి. ఇప్పుడైతే దాదాపు 8 మీటర్లే పెట్టమని చెప్తున్నాం. అదే హైబ్రిడ్స్ వేసుకునేదైతే 7.5 మీటర్లు అంటే 7.5 మీటర్లు ఈ రకంగా వేసుకుంటే కొంత మనకి వెసులుబాటు ఉంటుంది. ఎక్కువగా కోకోవా పండించుకునే రైతులు ఉంటే మటుకు 10 మీటర్లు పెట్టుకుంటే అటు కోకోవా నుంచి కూడా కొబ్బరి నుంచి కూడా ఫలసాయం పొందుకునే అవకాశం ఉంది. ప్రపంచం మొత్తంలో మనకి అధిక దిగుబడి ప్రొడక్టివిటీ చూసుకుంటే, ఉత్పాదకత చూసుకుంటే మనదే చాలా టాప్ లో ఉంది. ఇంకా దిగుబడులు సాధించాలి అవకాశం కూడా ఉంది, కానీ మనం సాధించే దిగుబడి చాలా ఎక్కువ. ఇక కొన్ని హైబ్రిడ్స్ కానీ కొన్న మంచి కేవలం ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ కొంచెం అంతగా చేయట్లేదు. ఈ ఎరువులు సకాలంలో అందిస్తే 2 దఫాలుగా అందిస్తే ఉన్నట్లకే ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉంది. అంతేకాకుండా చీడపీడలను కూడా సమగ్రంగా మనం కంట్రోల్ చేసుకుంటే, ఇంతకుముందు ఎక్కువ రేటు రావట్లేదు కాబట్టి అంతగా ఉత్సాహం చూపించేవాళ్ళు కాదు. ఇప్పుడు రేటు మంచిగా ఉంది కాబట్టి రైతు సోదరులు కొంచెం ఉత్సాహం చూపించి ఈ కోకోనట్ మీద కూడా తగిన శ్రద్ధ చూపిస్తే మన ఫెర్టిలైజర్ సమగ్ర యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది.